MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు యోగా ట్రైనర్ శివకుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ అండి. ఎస్, శివకుమార్ గారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో హెచ్ఆర్గా పనిచేస్తూనే యోగా ట్రైనింగ్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు, సాగర్ యోగా సెంటర్ అని చెప్పి. సో యోగా ట్రైనింగ్ అనేది ఎందుకు అంటే చాలా రకాలుగా మన జీవిత విధానంలో చాలా 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 మార్పులు వచ్చేసాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే జనరల్గా కూడా ఎన్నో మానసిక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చేసాం. సో ఇలాంటి లైఫ్లో మనం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, మన జీవన శైలిలో మంచి మార్పుల కోసం కూడా యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలంటున్నారు. సో ఈ ఇయర్ మనం విశాఖ వేదికగా ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా జరగబోతోంది. ప్రధాని మోదీ గారు కూడా యోగాను ఎంతగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి ఎఫర్ట్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో జూన్ 21న విశాఖ వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరగబోతోంది. లక్షలాది మంది ఒకేసారి యోగాసనాలు వేసి ప్రపంచానికి ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వబోతున్నారు యోగాకు సంబంధించి. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంత్ర అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం శివకుమార్ గారి గురించి చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు మనం ఈ స్విమ్మింగ్లో కానీ డైవింగ్లో కానీ రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు చూసాం. బట్ ఫస్ట్ టైం యోగాసనాలు అండర్ వాటర్లో కూడా యోగాసనాలు వేస్తే యోగాకి ఆక్వా యోగాకి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటి, ఇంకా ఎంత ఫాస్ట్గా మనం అటెన్షన్ పే చేస్తూ యోగా ద్వారా బెనిఫిట్స్ పొందగలుగుతాం, యోగాని ఒక అమృతంలా మార్చుకోగలుగుతాము అనేదే ఈయన ఒక బిగ్గెస్ట్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అసలు ఎలా సాధ్యమవుతోంది? నీటిలో యోగాసనాలు వేయటం అంటే అది కూడా అరగంట పాటు నిర్విరామంగా వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్, ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా వాడకుండా యోగాసనాలు వేస్తూ ఒక మెసేజ్ అయితే అందరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. శివకుమార్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మీరు వీడియోస్ పంపించగానే వాటర్లో యోగా చేయడం వల్ల ఇంకా మోర్ బెనిఫిట్స్ ఏమో ఉండుంటాయి. సో ఒకసారి మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ కూడా మీ నుంచి మెసేజ్ ఇద్దామని. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయం లెగిస్తే పరుగులు, ఉరుకులు, ఇవంతా ఒక మెకానిజం లైఫ్ అయిపోయింది. సో మనకేం కావాలో తెలుసుకోలేనటువంటి పరిస్థితులకు వచ్చేసాం. బట్ యోగా మాత్రం మనమేంటో చెప్తుంది, మనకేం కావాలో నేర్పిస్తుంది అని మీరు అంటున్నారు. ఆక్వా యోగా వల్ల ఉపయోగాలు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆక్వా యోగా అనేది ఒక థెరపీ లాంటిది. సో ఈ ఆక్వా యోగా అనేది ఇంకా ఇండియాలో ఇంట్రడ్యూస్ అనేది అవ్వలేదు ఎక్కువగా. లైక్ అంటే 60-40 రేషియోలో మనం బాడీని హాఫ్ బాడీతో మనం చేయడం ఇలా చేసాం. బట్ కంప్లీట్గా బాడీ అండర్ వాటర్లో చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇది చేయడం వెనక ఉన్న రీజన్స్ ఏంటి అని అంటే, మనం నార్మల్గా యోగా సెషన్స్ చేస్తున్నాం, మనం మెడిటేషన్ అని చెప్పి కూర్చుంటాం. ఆ మెడిటేషన్లో మనకి ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి. మన ఆఫీస్ విషయాలు వస్తాయి, మన ఫ్యామిలీ విషయాలు వస్తాయి, మన ఫ్రెండ్స్ సో అలా ఎక్స్టర్నల్ రీజన్స్ అన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. బట్ దాన్నే మనం మెంటల్ పీస్ అని అనుకుంటున్నాం. బట్ యాక్చువల్ మెంటల్ పీస్ ఏంటి అని అంటే, మన ఫోకస్ని ఒక చోట చేర్చడం అనేది యాక్చువల్ మెంటల్ పీస్. సో అది వాటర్ ద్వారా ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా వరకు నేను యోగా ఎప్పటి నుంచో వేస్తున్నాను కానీ రిజల్ట్ రాలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది. సో మనమైతే పొజిషన్లో కూర్చుంటాం కానీ మన మైండ్ ఇక్కడ మాత్రం అటెన్షన్ పెట్టట్లేదు. సో ఇప్పుడు వాటర్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? డెఫినెట్గా వాటర్ వల్ల ఏంటంటే మన కాన్షియస్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఆ టెంపరేచర్ లెవెల్స్ వాటర్లో ఉన్నది ఏదైతే ఉందో మన
యాక్టివిటీస్ అన్ని చక్ర యాక్టివిటీస్ అనేది జరగడం ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. సో కుండల్ని అవేకనింగ్ అనేది ఎక్కువగా మనం అండర్ వాటర్లో చేయడానికి పాసిబిలిటీస్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఐస్తో చాలా మంది థెరపీస్ చేస్తున్నారు, ఆయిల్తో చాలా మంది థెరపీస్ చేస్తున్నారు. బట్ న్యాచురల్ గా వాటర్ లో ఇంత రెసిస్టెన్స్ పవర్ ఉందన్నది ఎవరు కూడా గుర్తించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వాటర్ థెరపీ అంటే ఐస్ థెరపీస్ చూస్తున్నాం. వాళ్ళు ఆ లోపల కూర్చొని సటన్ టైంలో వాళ్ళు ఏంటంటే ఒక్కసారి స్ట్రెస్ ఓపెన్ ఎలా చేస్తారంటే గట్టిగా బిగ్గరగా అరవడం. అంటే అంత ఉంటుందా, అంత పవర్ ఉంటుందా? డెఫినెట్లీ నర్వస్ సిస్టమ్ అనేది ఒక్కసారి స్ట్రెచ్ అయిన అన్నిటిని కూడా రిలీజ్ చేస్తుంది. ఏవేవైతే మనకి డైలీ లేజినెస్ తో కావచ్చు, ఒకే పోస్టర్ లో 8 hours కూర్చొని వర్క్ చేయడంలో కావచ్చు, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ లో ఉన్నప్పుడు మనం హెవీ వెయిట్స్ క్యారీ చేయడంలో అవ్వచ్చు, ఇలా కొన్ని సిస్టమ్స్ ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు హ్యూమన్ బాడీలో. సో ఇలాంటివన్నిటిని కూడా ఒక్కసారిగా రిలీజ్ చేసేటప్పుడు, యాక్టివేట్ అయ్యేటప్పుడు ఆ జర్మ్స్ అన్నిటిని కూడా ఒక్కసారి ఆ స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా అరుస్తున్నారు. సో బట్ వన్ కమింగ్ ఇన్ టు ద వాటర్ టెంపరేచర్ అనేది మనం యూజువల్గా చూస్తాం. ఎప్పుడైనా షవర్ బాత్ చేసినప్పుడు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాం కంపేర్ టు అదే ఇప్పుడు ఒక సీలోకి వెళ్ళేటప్పుడు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం అలలు వచ్చేటప్పుడు. అదే ఇప్పుడు ఒక లైక్ పాండ్ ఏదైనా ఉంది అని అంటే వి ఫర్గోట్ ఎవ్రీథింగ్, మన సరౌండింగ్స్. సో ఆ కనెక్షన్, ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంది అనేది మనం రికాగ్నైజ్ చేయట్లేదు. సో దాని మీద చేసిన అనాలిసిస్ ఇదంతా కూడా. సో ఎప్పుడైతే మనం వాటర్లోకి డిప్ అయ్యామో మనం ఫస్ట్ మైండ్ థింకింగ్ అనేది ఆఫ్ చేసి ఓన్లీ ఫోకస్ అనేది మాత్రం జనరేట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఎంత స్పాన్ ఆఫ్ పీరియడ్ మనం ఫోకస్ చేయగలుగుతున్నామో మన మెంటల్ పీస్ అనేది అంత మెడిటేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎంటైర్ సిస్టమ్ అనేది జనరేట్ అవుతుంది. మనం వాకింగ్ చేసినా, జిమ్ చేసినా కంపేర్ టు వాటర్లో నడిచేదానికి ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ అవుతుంది. సో ఫ్యాట్ బర్నింగ్ అనేది కూడా అలానే. ఇందులో ల్యాండ్ మీద ఫ్లోర్ మీద ఏదైతే మనం యోగాసనం చేస్తున్నామో, ఎలా అయితే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నారో ఇట్ ద సేమ్ వే డబుల్ ఎనర్జీని ఎక్కువగా బర్న్ చేసేది ఇక్కడ ఆక్వా యోగా. సో వాటర్లో ఏంటంటే మన రెసిస్టెన్స్ పవర్నే కాకుండా బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మన బ్రీతింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందో మన లైఫ్ స్పాన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. శివకుమార్ గారు, స్ట్రెస్ ఇది ఒక్కటి ఉంది, ఈ పదం ఎన్ని అనర్థాలకి దారితీస్తోందంటే ఆ విపరీతమైన ఒత్తిడి భరించలేక కొంతమంది ఇక ఈ లైఫ్ చాలు అనుకునే కఠినమైన డెసిషన్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఒత్తిడి అంటే ఈ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో అన్ని బాధ్యతలు వాళ్ళే మోస్తారు కాబట్టి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు స్కూలింగ్ నుంచి కాలేజ్ చదువుతున్న వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరికి లైఫ్లో స్ట్రెస్ అనేది ట్రావెల్ అయిపోతుంది. సో మనం ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్లో కూడా విపరీతమైన స్టడీస్కి సంబంధించినటువంటి స్ట్రెస్, రిజల్ట్స్, కంపారిజన్, ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి కంపేర్ చేసుకొని వాళ్ళు సాధిస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను. ఇది యోగా ఎంతవరకు హెల్ప్ అవుతుంది? డెఫినెట్లీగా. ఎందు గురించి అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో వర్క్ చేస్తారు. ఎర్లియర్ స్కూల్ గ్రౌండ్స్ ఉండేవి, పిల్లలు ఆడుకునేవారు, సో దానివల్ల స్ట్రెస్ తగ్గేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు ఉంటాయి. స్పెషల్ క్లాసెస్ ఉంటుంది, ట్యూషన్స్ ఉంటాయి, మ్యాథ్స్ ట్యూషన్, ఐఐటి అని చెప్పి రుద్దుడు పిల్లల మీద. సో వీటి మీద ఉన్న ప్రెషర్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది కూడా తగ్గుతూ రావడం స్టార్ట్ అయింది. ఆ ప్రెషర్ ఈ ర్యాంక్ కాంపిటీషన్లో ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళే మిస్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనం వేకప్ ఎట్ 5:30 స్టార్ట్ చేసామో యోగా అనేది, సో వాళ్ళు 5:30 to 6:30 యోగా చేసి నెక్స్ట్ వాళ్ళని స్కూల్కి పంపించండి, వాళ్ళు అంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వరు చదువుకోవడానికి. సో ఇక్కడ హార్డ్ వర్క్ అనే పేరుతోని మనం ప్రెషర్ ఇస్తున్నాం వాళ్ళకి. సో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. మనం కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేశాకే మనం వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ని అచీవ్ చేయగలుగుతారు. అది యోగా ద్వారా పాసిబిలిటీ 100%. ఎస్, ఫర్ వర్కింగ్ ఉమెన్స్ అంటే వాళ్ళకి బోల్డ్ టాస్క్లు, పిల్లలు, ఫ్యామిలీ, హస్బెండ్ నీడ్స్ అండ్ ఇంకా వర్క్ దగ్గర కావచ్చు, ప్రతి చోట. బట్ వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది వాళ్ళ హెల్త్. డెఫినెట్లీ వర్కింగ్ ఉమెన్స్ ఆర్ ఫ్రంట్ అండ్ వారియర్స్. ఎందు గురించి అని అంటే ఇంట్లో వర్క్ చేస్తారు, బయట జాబ్ చేస్తారు, సోషల్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి,
బట్ అలా ఇన్ని మల్టీ టాస్కింగ్ వర్కింగ్స్ చేసేటప్పుడు ఉమెన్స్కి వాళ్ళ కోసం కేర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. మీకోసం మీరు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ యోగా కోసం టైం స్పెండ్ చేయగలిగితే డెఫినెట్లీ అంటే మీరు అనుకున్న ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోగలుగుతారు. ఓకే. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ బెండింగ్స్ కావచ్చు, ఫార్వర్డ్స్ కావచ్చు, కొన్ని సూర్య నమస్కారాస్ కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీగా కొన్నిటిని ఏంటంటే మెడిటేషన్ చాలా 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 ఇంపార్టెంట్ మీకు. ఎందు గురించి అంటే మీ టైమింగ్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఎర్లీ అవర్స్ ఎప్పుడో 5 o'clock మీరు లేస్తే పిల్లలకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకొని తర్వాత ఫ్యామిలీని చూసుకొని తర్వాత ఆఫీస్కి వెళ్ళి అక్కడ డే అంతా యాక్టివ్ గా వెళ్ళాలి అంటే ఒక 30 minutes మనం యోగా ఇది యోగా అనేది ఏంటంటే వర్క్ లా తీసుకోకుండా డైలీ లైఫ్ లో పార్ట్ గా తీసుకోవడం అనేది వెరీ బెస్ట్. ఎస్, సాఫ్ట్వేర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పొలిటీషియన్స్, ఇంకా అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఒక ఒత్తిడితోనే ఉంటుంది వాళ్ళ పని. సో మిగతా వాళ్ళకి కూడా ఏం చెప్తారు? సో వీళ్ళందరికీ కూడా టైమింగ్స్ వల్ల వాళ్ళు యోగా చేయాలనుకున్నా కూడా చేయలేకపోవచ్చు డెఫినెట్లీ. బట్ వారంలో 2 రోజులు ఆక్వా యోగా చేసినట్టయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మనం ముందు చూసుకున్నట్టయితే వారం రోజుల్లో 5 రోజుల్లో మనం ఇక్కడ యోగా చేసింది ఆక్వా యోగాలో 2 daysలోనే మనం సరిపోయింది చేసుకోగలం. సో ఫ్యాట్ బర్నింగ్ అని తర్వాత స్లిమ్ కావాలని చెప్పేసి వర్కౌట్స్ చేస్తున్నారు. యోగాలో అదేమీ కాదండి. మీరు యోగాలా చేయండి, మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేయాలో యోగా చూసుకోండి. బ్యూటిఫుల్ వర్డ్. ఓకే. సో ఏంటంటే నేను లావుగా ఉన్నాను, నేను యోగా చేస్తే అందరూ నవ్వుతారేమో, నేను సన్నంగా ఉన్నాను, నాకు యోగా వస్తుందా, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఫ్రంట్ ఫుట్ వేసి మీరు యోగా చేయండి, డెఫినెట్లీ ఒక్క అడుగుతో యోగా స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ యోగా మనకి ఏమిస్తుందో ఆ రిజల్ట్ వాళ్ళే చూడొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే.